హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందునాయక్ వ్లాగ్స్. మనం ఎక్కువసేపు సోది పెట్టుకోకుండా డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. వీళ్ళు ఎంత మంచిగా మనల్ని మోసం చేస్తున్నారంటే వీళ్ళ టార్గెట్ మరెవరో కాదు, జస్ట్ 10th క్లాస్ చదువుకున్న స్టూడెంట్లు, ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్లు, వీళ్ళు మాత్రమే వీళ్ళ టార్గెట్. వీళ్ళు ఎంచుకున్న ప్లాట్ఫామ్ ఏంటంటే సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ప్లస్ వాట్సాప్. వీటి ద్వారా వీళ్ళు మనకి కాంటాక్ట్ అవుతారు. మంచిగా నమ్మించి ముంచేటోడు ఎట్లయితే మాట్లాడతారో అట్లనే మంచిగా మాట్లాడతారు. తిన్నవా పన్నవా ఉన్నవా అన్నట్టే మాట్లాడతారు. మంచి మంచి మాటలు చెప్తారు. ఎట్లా వాళ్ళు ఎంత ప్రొఫెషనల్గా మాట్లాడుతున్నారు అంటే మీరు చూస్తేనే ఇంటేనే వాళ్ళ మాటలు అబ్బబ్బబ్బా, నాకు ఆల్రెడీ శాలరీ వచ్చేసింది, నాకు 20,000 30,000 శాలరీ వచ్చేసింది, నా అకౌంట్లో పడిపోయినాయి, నేను ఇప్పుడు ఆ డబ్బులతో ఖర్చు చేసుకొని ఎంజాయ్ చేసుకుంటా తినచ్చు తాగచ్చు అన్నట్టే ఉంటాయి వాళ్ళ మాటలు. అట్లనే ఉన్నాయి. ఎందుకంటే నేను వాళ్ళతోటి మాట్లాడినా, నేను చూసిన కాబట్టి నాకు తెలుసు. చూసిన అంటే నేను డైరెక్ట్ వీడియో కాల్ చేసిన వాళ్ళకి నేను మాట్లాడిన వాళ్ళతోటి నాకు అర్థమైపోయింది వీళ్ళు ఎంత మంచిగా, ఎంత నమ్మించి, ఎంత పెద్దగా స్కామ్ చేస్తున్నా నాకైతే అర్థమైపోయింది. ఈ వీడియోని మనం డిస్కస్ చేయబోతుంది ఏంటంటే టెలికాలింగ్ డాటా ఎంట్రీ జాబ్ స్కామ్స్. అంటే ప్రతి ఒక్కళ్ళు స్కామ్ చేస్తున్నారని నేను చెప్తలేను, కాకుంటే కొందరు ఇప్పుడు నాకు పరిచయం అయిన వాళ్ళు, నేను చేసిన వాళ్ళు ఎట్లయితే ఉన్నారో వీళ్ళు చాలా మందిని అంటే చాలా మందిని మోసం చేస్తున్నారు. అందుకే నేను వీళ్ళ బండారం మొత్తం బయట పెడదామని చెప్పి డిసైడ్ అయిపోయినా. వీడియోని ఎండ్ వరకు చూడండి, మిస్ కాకండి, ఎందుకంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుందాం వీళ్ళు ఎంత మంచిగా మోసం చేస్తున్నారు. ఎందుకంటే ఈ వీడియోని ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, అరే నాకేం పని లేదు, ఏం పాట లేదు, నేను ఖాళీగా తిరుగుతున్న ఇంటి దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఓకే, మనం పాయింట్లోకి వెళ్ళిపోతే, నువ్వు ఒక మంచి జాబ్ కోసం వెతుకుతున్నావా? అయితే మా దగ్గర జాబ్ ఉంది, మా దగ్గర ఆపర్చునిటీస్ ఉన్నాయి. నువ్వు జస్ట్ 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది, లేకుంటే ఇంటర్ పాస్ అయి ఉన్నా సరిపోతుంది. నువ్వు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఇంటి దగ్గర ఉండి పని చేస్తే సరిపోతుంది. జస్ట్ ఫోన్లు వస్తాయి, నీకు ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి, అవి అటెండ్ చేస్తే సరిపోతుంది. ఏం చేయాల్సిన అవసరమే లేదు. నీకు ప్రతి నెల 15,000 నుంచి 30,000 వరకు శాలరీ అయితే వస్తుంది అని చెప్పేసి ఇలా అబద్ధపు మాటలు చెప్తారు. మనం అబ్బా 30,000 వస్తున్నాయి, నేను ఏం చేసింది లేదు, ఇంటి దగ్గరనే ఉంటున్నా, సరే అన్న మీరు నా గురించి మంచిగా చెప్తున్నా, నాకు చాలా బాగా నచ్చిందన్న, నేను ఈ జాబ్లో జాయిన్ అయిపోతాను. 10th క్లాస్ తోటి, 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి, ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి మనకు ₹1 జాబ్ కూడా ఇస్తలేడన్న. అంటే బయట పనిచేస్తే ఒక 10,000 కూడా వస్తలేవన్న. అలాంటిది నువ్వు 30,000 ఇస్తా అంటున్నావు అంటే నువ్వే నాకు దేవుడన్నా, నీ కాలు మొక్కి ఆ కాళ్ళని కడిగి ఆ నీళ్ళని నెత్తి మీద చల్లుకుంటున్నా అన్నట్టే ఉంటాయి మన మాటలు కూడా. నాకు అది తెలిసిన విషయం, ఎందుకంటే నేను కూడా అదే స్టేజ్ నుంచి వచ్చినా, నేను కూడా అక్కడి నుంచే చూసుకుంటే ఇలాంటి పరిస్థితులన్నీ చేసుకుంటేనే ఇంతవరకు వచ్చినా కాబట్టి నాకు తెలుసు. కానీ ఎవరు కూడా మోసపోవద్దు అనేదే నా ఉద్దేశం. అయితే ఏం చేస్తారంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఉంది, ప్రతిరోజు 2 గంటల పని మాత్రమే, నువ్వు చేయాల్సింది ఏం లేదు, కాల్స్ మాట్లాడితే సరిపోతుంది, నీకు 15,000 నుంచి 20,000 ఇస్తామని చెప్పేసి అంటారు. మనం దానికి కుంగిపోయి అబ్బా నాకు జాబ్ వచ్చిందని చెప్పేసి అనుకుంటాం. మీకు ఇక్కడ పైన ఒక పోస్టర్ ఇస్తున్నా, ఆ పోస్టర్ లో మంచిగా అబ్జర్వ్ చేయండి. వీళ్ళు ఏమని మెన్షన్ చేసిందంటే లుకింగ్ ఫర్ ది బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ టెలికాలింగ్ డాటా ఎంట్రీ, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఉంటుంది, రోజుకు 2 నుంచి 4 గంటల పని మాత్రమే ఉంటుంది, పర్ఫెక్ట్ పార్ట్ టైం జాబ్. దీనంత పర్ఫెక్ట్ జాబ్ ఇంకొకటి అయితే లేదని చెప్పేసి అంటున్నాను. కుళ్ళ ఎడ్యుకేషన్ ఏముండాలంటే నీకు జస్ట్ 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది, లేదంటే ఇంటర్ ఉన్నా సరిపోతుంది. ఇసుంటే అబద్ధం మాటలు చెప్పట్లో మనలో ఫస్ట్ ఉంటారు, మనందరికీ తెలిసిన విషయమే. ఇన్కమ్ వచ్చేసి నీకు 15,000 నుంచి 20,000 వరకు వస్తుంది అంటారు. నువ్వు కాల్ చేస్తే నీకు 30,000 కూడా ఇస్తామంటారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు అవసరం, నేను మోసం చేయడమే వాళ్ళకి మంచి పని కాబట్టి. తర్వాత ప్రిఫరెన్సెస్ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ. ఏపీ అండ్ తెలంగాణలో ఉన్న అన్ఎంప్లాయ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, ఏం పని చేయని వాళ్ళు, ఖాళీగా తిరిగేటోళ్ళు, అబ్బా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలా, పార్ట్ టైం జాబ్ కావాలా, నేను నైట్కి ఎటన్నా తిరగచ్చు, పొద్దున్న ఎటన్నా తిరగచ్చు, జస్ట్ 2-3 గంటలు పని చేస్తే 15,000-20,000 వచ్చే జాబ్ ఏదైతే ఉంటుందో వాళ్ళే వీళ్ళ టార్గెట్. అర్థమవుతుంది ఇక చూస్తేనే. ఇక కింద కూడా వీళ్ళు ఏం చేసిందంటే వీళ్ళ నంబర్ ఇచ్చిండ్రు. ఏమంటారు, ఫస్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్ వాట్సాప్ హాయ్. జస్ట్ మీరు వాట్సాప్ లో వీళ్ళకు హాయ్ అని పెడితే వెంటనే తొందరగానే రియాక్ట్ అవుతారు. ఆయి సార్ అంటే ఆయి సార్ అంటారు, దండం సార్ అంటే దండం సార్ అంటారు, నువ్వు నీ అంత గొప్పలు అంటే అవును నా అంత గొప్పలు లేడని అంటారు. వీళ్ళు మాట్లాడే మాటలు ఇట్లానే ఉంటాయి. మీలో చాలా మంది డౌట్ రావచ్చు, అరే వాళ్ళు మోసం చేస్తుందని చెప్పేసి వీడు చెప్తుండు, ఇంత క్లారిటీగా చెప్తుండు, ఇంత కాన్ఫిడెన్స్ తోటి చెప్తుండు, అసలు వీడికి ఏం తెలుసు అని. నేను చెప్పేది ఏంటంటే నేను ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ నేనే మోసపోదామని చెప్పేసి నిర్ణయించుకున్నాను. అందుకే నేనేం చేసిన, ఫస్ట్ నేనే వాళ్ళ కాంటాక్ట్ అయినా, నేనే వాళ్ళతో మాట్లాడినా, నేనే ఇంటర్వ్యూ చేసినా, నాకే జాబ్ వచ్చింది, నేను చాలా సంతోషంగా ఉన్నా సార్, అబ్బా మీ కాలు మొక్కిన సార్, మీరు నాకు జాబ్ ఇచ్చిన సార్ అని చెప్పేసి నేనే మాట్లాడిన తర్వాత నేనే స్కామ్కి గురైనా, నా పైసలు పోగొట్టుకున్నా. అందుకే నేను మీకు దీని గురించి చెప్పుదామని చెప్పేసి ముందటికి వచ్చి నేను అలా డిసైడ్ అయిపోయినా, నేను ఈ స్కామ్లు ఇరుక్కుంటా, ఎట్లా నాకు పైసలు పోతే నాకు తెలుసా అని చెప్పేసి అనుకుంటున్నా. పైసలు పోతే అంటే లక్షలు, 1000, కోట్లు పోవాల్సిన అవసరం లేదు. రూపాయి పోయినా మన పైసలు పోయినట్టే, ₹2 పోయినా మన పైసలు పోయినట్టే, అంతే, మన స్కామ్ కు గురైనట్టే. అందుకే అరే అమ్మ గీడు పోగొట్టుకున్న 450కి, లేదంటే పోగొట్టుకున్న ₹1000 కోసం కాదు, ఒక్కొక్కడు ₹1000 పోగొట్టుకున్నట్టే వీళ్ళు 100 మందిని రోజు స్కామ్ చేసిందంటే ₹1,00,000. అర్థమవుతుందా? అందుకే
రూపాయిని తక్కువ అంచనా వేయొద్దని అంటారు. నేను ఫస్ట్ ఇలా కాల్ చేసిన, హాయ్ సార్ మై నేమ్ ఇస్ చందు, ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ అని చెప్పేసి చెప్పిన. తెలంగాణ ఎక్కడ అంటే హైదరాబాద్ అని చెప్పేసి అన్న. నాకు ఒక జాబ్ కోసం వెయిట్ చేస్తున్నా సార్, నాకు ఎలాంటి జాబ్ లేదు, ఫస్ట్ ఇది నేను ట్రక్ డ్రైవింగ్ చేస్తున్నా, నాకు ఒక 20,000 నుంచి 30,000 దాకా వస్తున్నాయి సార్, కన్నా నాకు అవి సరిపోతలేవు, నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే నాకు పార్ట్ టైం జాబ్ కావాలి సార్, నేను ఒక దగ్గర ప్లాట్ఫామ్లో చూసిన సార్, మీ పోస్టర్ నాకు కనిపించింది, అందుకే మీకు కాల్ చేస్తున్నా సార్, మీతో మాట్లాడాలనుకుంటున్నా సార్, నాకు జాబ్ కావాలని చెప్పేసి అన్నాను. వాళ్ళు వెంటనే రియాక్ట్ అయిన్లు, నాకు దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఇగో ఈ వాయిస్ రికార్డ్ ఇప్పుడు మన దగ్గర ఉంది, ఇది ఒకసారి మీరు కూడా వినండి. ఓకే, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఎలా మాట్లాడని చెప్పేసి కంపెనీ వాళ్ళు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 పెట్టాం. 3 లెవెల్స్ మన ట్రైనింగ్ అని ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ లో కూడా శాలరీ ప్రొవైడ్ అవుతుంది. ఓకే, ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత ఇది వరకు 2 టైప్స్ గా చేసుకోవచ్చు. ఒకటి ఆఫీస్ వచ్చి ఫుల్ టైం అనేది చేసుకోవచ్చు, లేకపోతే వర్క్ హోమ్ అనేది చేసుకోవచ్చు. మీరే చేసుకుంటారు సార్? ఓకే, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నేను నా స్టడీ కంప్లీట్ చేసుకోవాలి ఇటు, ప్లస్ అట్లనే జాబ్ కూడా చేద్దామని అనుకుంటున్నాను. విన్నర్గా ఒక కంపెనీ పేరు కూడా చెప్పిండు. ఈ కంపెనీ గురించి నేను తర్వాత మాట్లాడతా, ఎందుకంటే ఈ కంపెనీ ఒరిజినల్ సీఈఓ ఎవరైతే ఉన్నారో ఆ సీఈఓకి నేను కాంటాక్ట్ అయినా, ఆ సీఈఓ తోటి నేను మాట్లాడినా, క్లారిటీగా చెప్పేసిండు, మేము ఆల్రెడీ ఫేస్బుక్లో మా పేజీలో చూడండి, మేము ఇలాంటి జాబ్స్ ప్రొవైడ్ చేసలేము, ఇలాంటి స్కామ్స్కు మీరు గురి కాకండి అని చెప్పేసి పోస్ట్ చేసిన అని చెప్పేసి నాకు అన్నాడు. దాని గురించి నేను తర్వాత డిస్కస్ చేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈయన ఏమంటుండంటే, నువ్వు 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది, లేకుంటే ఇంటర్ ఉన్న సరిపోతుంది, నీ 10th క్లాస్ మెమో నాకు పంపియు, ప్లస్ ఒక ఫోటో పంపియు, ప్లస్ నీ ఆధార్ కార్డు పంపియు, నీకు ఇంటర్వ్యూ కాల్ వస్తుంది, ఇంటర్వ్యూ కాల్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మాత్రమే 450 రూపీస్ పే చేయు, సెలెక్ట్ కాకపోతే పే చేయాల్సిన అవసరం లేదు, రూపాయి కూడా అని చెప్పేసి అన్నాడు. నాకు మళ్ళీ వితిన్ 5 minutes తర్వాత ఒక వాయిస్ రికార్డ్ అయితే పంపిండు. ఏమన్నాడంటే, సార్ మీ అప్లికేషన్ కలెక్ట్ చేసే డబ్బులు ఫార్వర్డింగ్ చేస్తున్నాను, ఒక 20 minutes లేదా ఆఫ్టర్నూన్ లో కాల్ కరెక్ట్గా రిసీవ్ చేసుకుని అడిగి కొంచెం కరెక్ట్గా ఆన్సర్ చేయండి. వాళ్ళు మీ జాబ్ అనేది కన్ఫర్మ్ చేస్తారు. జాబ్ అనేది కన్ఫర్మ్ అయినట్లు ఇన్ఫర్మేషన్ కోడ్ దా రిసీవ్ అవుతుంది. కోడ్ వస్తే బట్టి అప్లికేషన్ స్కోర్ 10 రూపీస్ కంప్లీట్ చేసుకుని, లేదా సింగిల్ రూపీ పే చేయాల్సిన అవసరం లేదు. సో కరెక్ట్గా ఆన్సర్ చేసి జాబ్ కన్ఫర్మ్ చేసుకుని ఆల్ ద బెస్ట్. సార్ మీ డాక్యుమెంట్స్ అన్ని నేను హెడ్ ఆఫీస్ ఫార్వర్డ్ చేశాను, వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు, వితిన్ 20 minutesలో మీకు ఒక ఇంటర్వ్యూ కాల్ వస్తుంది, ఇంటర్వ్యూ అటెండ్ చేయని చెప్పేసి అన్నాడు. నేను ఆ ఇంటర్వ్యూ అటెండ్ చేసిన, ఒకసారి మీరు కూడా వినండి. ఇంటర్వ్యూకి ఫోన్ కాల్ చేస్తుండ్రు, ఏం మాట్లాడతారు, ఇంత తెలుగులో మాట్లాడతారు, ఇంగ్లీష్ అడుగుతారు, క్వశ్చన్స్ అడుగుతారు, ఏం అడుగుతారు చూద్దాం. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎస్ దిస్ ఇస్ చందు. ఓకే, మా ఫుల్ నేమ్ సారీ సారీ 503212. ఆధార్ నంబర్ అందులో నేను మీకు పంపించాను, చూడండి ఒకసారి. సారీ, నాది ఇప్పుడు ప్రజెంట్ ఇది నేను ఇక్కడ ఒక 2.5 years అయిపోతుంది సార్. సారీ, 10th పాస్ అవుట్ ఇయర్ అంటున్నా. అన్మ్యారీడ్. ఆక్యుపేషన్ మమ్మీ వచ్చేసి ఫార్మర్, డాడీ వచ్చేసి కూడా ఫార్మర్. సారీ, నేను ఒక్కనే. మీకు బ్రదర్ ఉండా సిస్టర్ ఉండా అంటే లేరని చెప్పేసి అన్నా. తర్వాత ఏమడిగిండు, మీకు ఏమన్నా అంటే అదంతా ఒక ప్లాన్ ప్రకారం, ఎందుకంటే వీళ్ళకి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళని మోసం చేసుడే వీళ్ళ టార్గెట్. ఒక రిచ్ ఓన్ని లేదు, ఒక తలగక ఒక పోలీస్ కొడుకు కానీ, తలగక ఒక లాయర్ కొడుకు కానీ ఎవరన్నా తలిగిండ్లనుకో వాళ్ళకు ఉన్న పిప్పులు ఊడిపోతాయి. కాబట్టి వీళ్ళు అలాంటి వాళ్ళని మోసం చేయరు, మనలాంటి వాళ్ళని మాత్రమే మోసం చేస్తారు. నన్ను ఎరిపప్పు అనుకుంటుండో లేకుంటే ఎరుపువ్వు అనుకుంటుండో నాకైతే అర్థమైతే లేదు, కానీ నేను ఎరుపువ్వునైతే కాదు. ఎందుకంటే నేను కాల్ చేసినప్పుడు ఎవడైతే మాట్లాడిండో వాడే మళ్ళీ ఇంటర్వ్యూ కాల్ చేసిండు. ఏమంటుండు, జస్ట్ ఇంటర్వ్యూ కూడా ఏం లేదు, సింపుల్ గా తెలుగులో మాట్లాడతాడు. ఫస్ట్ ఇంగ్లీష్లో మాట్లాడతాడు, నేను కాలింగ్ ఫ్రమ్ కంపెనీ పేరు చెప్తాడు, తర్వాత తెలుగులోనే మాట్లాడతాడు. ఏమన్నాడు అంటే, ఫస్ట్ నా నేమ్ అడిగిండు, చెప్పిన. తర్వాత మా మదర్ నేమ్ అడిగిండు, చెప్పిన. మా ఫాదర్ నేమ్ అడిగిండు, చెప్పిన. ఇదే ఇంటర్వ్యూ. నాకు ఇదేం ఇంటర్వ్యూలో నాకే తెలియదు, ఫస్ట్ టైం ఈ ఇంటర్వ్యూ. ఇలాంటి ఇంటర్వ్యూ నేను చూసి నాకు ఫస్ట్ టైం. తర్వాత ఏం అడిగిండు అంటే, నీ ఆధార్ కార్డుది 4 digit నెంబర్ చెప్పంటే లాస్ట్ చెప్పిన. తర్వాత 10th క్లాస్ మెమోలో నీకు ఎంత మార్కులు వచ్చినాయి అంటే అది కూడా చెప్పిన. తర్వాత నువ్వు నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నావు అంటే, సార్ నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక ట్రక్ డ్రైవింగ్ చేస్తున్నా, నాకు పార్ట్ టైం జాబ్ చేస్తూ మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నా, ఎందుకంటే నాకు చాలా డబ్బులు అవసరం ఉందని చెప్పేసి అంటే, కొంచెం సేపు ఏం చేసిండు, కాల్ని హోల్డ్లో పెట్టిండు. హోల్డ్లో పెట్టి ఒక 3 నిమిషాలు అట్లా హోల్డ్లో పెట్టి టైలెట్ పోయి వచ్చిండు.
టాయిలెట్ పోయిండో దొడ్డికి పోయిండో నాకు కూడా తెలియదు కానీ పోయి వచ్చిన తర్వాత సార్ యూఆర్ సెలెక్టెడ్ సార్ అనమాట. నేను ఏం ఇంటర్వ్యూ చేసింది లేదు, నేను చెప్పింది లేదు, ఏం లేదు. జస్ట్ మా అమ్మ పేరు, నాన్న పేరు, మా ఊరు పేరు, మా డిస్టిక్ పేరు, మా పిన్ కోడ్, నా ఆధార్ కార్డ్ నంబరు, ప్లస్ మా అన్న ఉందా, మా అక్క ఉందా, ఇవి చెప్పంగా నేను ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిపోయినా, నాకు జాబ్ వచ్చేసింది. కలాస్ అయిపోయింది. ఇక తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. ఒక్కసారి ఇది కూడా వినండి. ఇక్కడ ఒక టిస్ట్ జరిగింది. ఏంటంటే అతనితో మాట్లాడుతున్న సమయంలో నా ఫోన్ పవర్ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ పవర్ ఆన్ చేసే లోపే నాకు ఒక 8-9 సార్లు ఫోన్ చేసిండు. నేను పాగలైపోయినా. నాకు ఇంటర్వ్యూ చేసాడు, వాడే ఇన్నిసార్లు ఫోన్ చేసాడు ఏంద్రా బాబా అని. అదంతా అడిగిండు. అంత అయిపోయిన తర్వాత నేను ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిపోయాను. ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయినా కాబట్టి 450 రూపీస్ పే చేయాలా. ఫస్ట్ ఏమన్నాడు అంటే, సార్ మీరు ఇంటర్వ్యూకి సెలెక్ట్ కాకపోతే మనీ పే చేయాల్సిన అవసరం లేదు, ఇంటర్వ్యూ సక్సెస్ అయితే మాత్రమే మనీ పే చేయాలని చెప్పేసి అన్నాడు. సరే నేను సక్సెస్ అయినా, ఎందుకంటే వాళ్ళు ఆటోమేటిక్ గా సక్సెస్ చేస్తారు. నువ్వు సక్సెస్ అవుతావా కావా అనే సంగతి పక్కన పెడితే, నువ్వు దొరికినవే గొర్రెవు కాబట్టి నేను సక్సెస్ చేస్తారు తప్పకుండా. అది మనందరికి తెలిసిన విషయమే. సక్సెస్ చేసిండు, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయినా, నాకు జాబ్ వచ్చేసింది. ఇప్పుడు 450 రూపాయలు పే చేయాలి వాళ్ళకి. సరే ఎలా పే చేయాలి అంటే, నాకు ఒక ఫోన్ పే స్కానర్ పంపించిండు. ఆ స్కానర్ కి 450 రూపీస్ చేయండి అంటే 450 రూపీస్ పంపించిన. ఆ పేరు వీళ్ళు ఎవరో కాదు, వాళ్ళ భార్యనో వాళ్ళ చెల్లెనో, వీళ్ళంతా ఒక ఫ్యామిలీ మెంబర్సే. ఓకేనా, నేను మళ్ళీ చెప్తున్నా, వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే నేను ఇంతకు ముందు ఒక 3-4 స్కానర్లు కూడా చూసిన. ఎందుకంటే మా ఫ్రెండ్స్ పంపిండ్లు, మా రిలేటివ్స్ పంపిండ్లు, మా చెల్లె పంపింది. దాని తర్వాత ఏం జరిగింది అంటే, స్కానర్కి 450 రూపాయలు పంపించేసిన. సార్ మరి నాకు ఐడి కార్డ్ ఎప్పుడు వస్తుంది సార్ జాబ్ది, నేను జాబ్లో జాయిన్ అయినట్టు ప్రూఫ్స్ ఏంటి అంటే, రేపు నీకు ఒక వీడియో కాల్ ఉంటుంది, జూమ్ మీటింగ్ ఉంటుంది. జూమ్ మీటింగ్లో పాయింట్ బై పాయింట్, స్టెప్ బై స్టెప్ నువ్వు టెలికాలర్లో ఎలా మాట్లాడాలి, కస్టమర్స్ని ఎలా డీల్ చేయాలి, నువ్వు వాళ్ళతో ఎలా ఉండాలి, అంటే వాళ్ళు కాల్ చేసి ఏం అడుగుతారు నీకు, నువ్వు వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్పాలా, ఇవన్నీ ప్రతి ఒక్క విషయాన్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. రేపు పొద్దున 10 గంటలకు రెడీ ఉండు, నీకు జూమ్ మీటింగ్ ఉంటుందని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ డే మనకి జూమ్ మీటింగ్ అయితే కాల్ వచ్చింది. జూమ్ మీటింగ్లో ఏం మాట్లాడిండ్లు, ఎలా మాట్లాడిండ్లు అనేది మీరు కూడా చూడండి. ఇందులో ఏం జరిగింది అంటే, వీడియో కాల్ చేసిండు, వీడియో కాల్ మాట్లాడుతున్నా. ఈ వీడియో కాల్ మాట్లాడుతున్నట్టు ప్రూఫ్స్ వాళ్ళకి ఏంది అంటే, నేను వీడియో కాల్ అటెండ్ అయినట్టు స్క్రీన్ షాట్ తీసి అన్నకు పంపించాలట. సరే అన్న పంపిస్తా అని చెప్పిన పంపించిన. ఈ హోస్ట్ చేస్తుంది ఎవరో, ఏ కంట్రీ నుంచో, అందులో చూద్దామని చెప్పేసి చూస్తే, ఆ జూమ్ మీటింగ్ ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే వాషింగ్టన్ డీసీలో జరుగుతుంది. ఇందులో ఒక అతను అమెరికాలో ఉన్నారు, అతనే అమెరికా నుంచి వీడియో కాల్ మాట్లాడిండు. ఆయన ఏమన్నారంటే, వీడియో కాల్లో ఎలాంటి మాటలు మాట్లాడకు, ఏం సపోర్ట్ చేయకు, సైలెంట్ గా విను, సార్ మాట్లాడింది విను, సార్ చెప్పింది మాత్రమే విను, నీకేమైనా డౌట్స్ ఉంటే వీడియో కాల్ అయిపోయిన తర్వాత నాకు కాల్ చేయు, మనం మాట్లాడుకుందాం, అందులో మాత్రం ఏం మాట్లాడకని చెప్పేసి అన్నాడు. అందుకే అందులో మ్యూట్ పెట్టి మరి వీడియో కాల్ మొత్తం విన్నా. ఇక జూమ్ మీటింగ్ అయితే నేను అటెండ్ చేసిన. జూమ్ మీటింగ్ లో కొంచెం 2 గంటల సేపు ఉన్నా. ఇట్లా ఒర్రిండు అతను ఒర్రిన తర్వాత చూసిన మాట్లాడిండు. తర్వాత ఇక నేను అనుకుంది ఏంటంటే, సరే అందులోకి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఎగ్జిట్ అయిపోయినా. తర్వాత అన్నకు కాల్ చేసి మళ్ళీ నేను మాట్లాడినా, అన్న నేను 450 రూపీస్ పంపించిన కదా, నేను ఇంటర్వ్యూకి ఇప్పుడు పాస్ అయినా అని చెప్పేసి అన్నావు, ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్ అయిపోయింది, తర్వాత ఇప్పుడు నాకు జాబ్ వచ్చిందని చెప్పేసి నా ఐడి కార్డ్ ఏది అని చెప్పేసి అంటే, రేపు నేను మార్నింగ్ నీకు కాల్ చేస్తాను, నీకు ఐడి కార్డు వస్తుంది, అన్న వస్తుంది, నువ్వు చేయాల్సింది ఏం లేదు, నీకు ఇంటర్వ్యూలా ఇప్పుడు నువ్వు జూమ్ మీటింగ్ విన్నది మొత్తం నీకైతే అర్థమైపోయింది కదా అంటే, నాకు అర్థమైందని అన్న. వీళ్ళు ఇక్కడ ఒక కంపెనీ పేరు పెట్టుకున్నారు. ఆల్రెడీ ఆ కంపెనీ సీఈఓకి మెసేజ్ చేసిన, అతనితో మాట్లాడిన, సార్ మీ కంపెనీ పేరు పెట్టుకొని వీళ్ళు ఇట్లా చేస్తుండ్రు అంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి అన్నాడు. సరే ఆ సంగతి పక్కన పెడితే, ఆ కంపెనీ పేరు అందుకే నేను మ్యూట్ లో పెడుతున్నా, ఆ కంపెనీ పేరు వాళ్ళకి చెప్పొద్దు, అది చాలా పెద్ద కంపెనీ. ఆ కంపెనీ పేరు పెట్టుకొని వీళ్ళు స్కామ్ చేస్తున్నారు. వీళ్ళు ఉన్నది అమెరికాలా, ఒకడు ఉన్నది ఏపీలా, వాళ్ళ భార్య ఎక్కడుందో మనకు తెలియదు. వీళ్ళు ఆ కంపెనీ పేరు చెప్పుకొని మోసాలు చేస్తున్నారు. ఆ కంపెనీ వాళ్ళు ఫేస్బుక్ లో ఒక పోస్ట్ చేసిండు. ఆ పోస్ట్ మీకు కూడా చూపెడుతున్నా చూడండి. వీళ్ళు ఆల్రెడీ క్లారిటీగా చెప్పేస్తున్నారు. ఏమని చెప్తున్నారు ఇక్కడ చూడండి ఒకసారి. ఓకేనా, మేము ఆల్రెడీ ఆన్లైన్ లో ఎలాంటి జాబ్స్ ప్రొవైడ్ చేయట్లేదు, ఎలాంటి ఇంటర్వ్యూస్ కూడా మేము కండక్ట్ చేయట్లేదు, మీరు నమ్మి వేరే వాళ్ళని నమ్మి మోసపోకండి అని చెప్పేసి వీళ్ళు ఫేస్బుక్ లో అఫీషియల్ గా రిలీజ్ చేసిండు, అఫీషియల్ గా పెట్టిండు. వీళ్ళు ఈ కంపెనీ పేరు పెట్టుకొని మనల్ని మోసం చేస్తున్నారు. కానీ మా చెల్లెళ్ళకి ఏం జరిగింది అని చెప్పేసి నేను చెప్తున్నా ఇప్పుడు, అది వినండి. ఓకేనా, మా చెల్లెళ్ళకి యాక్చువల్గా ఇట్లనే జరిగింది. లాస్ట్ వరకు ఈ జూమ్ మీటింగ్ వరకు వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే, వాళ్ళకి 5,000 కట్టి ఒక సామాన్ కొనుక్కోమని చెప్పిండ్రు. సామాన్ కొనుక్కున్న కొద్దీ మీరు ఎన్నిసార్లు సామాన్ కొనుక్కుంటే అన్నిసార్లు మీకు పాయింట్స్ ఆడ్ అయితే మీరు ఇంకా చేయాల్సింది ముందు ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ముందు ఏం లేదు, ఆ 5,000 రూపాయలు నువ్వు సామాన్ కొనుక్కున్న తర్వాత నిన్ను బ్లాక్ చేస్తారు. 5,000 రూపాయలు ఇప్పుడు నువ్వు ఈ ఇంటర్వ్యూ వరకు వచ్చినావు, జూమ్ మీటింగ్ వరకు వచ్చినావు, తర్వాత నువ్వేమనుకుంటావు అంటే, అబ్బా నాకు జాబ్ వచ్చేసింది, ఈ 5,000 రూపాయలది కొనుక్కుంటానంటే నా సాలరీ నాకు వస్తుంది, ఇప్పటి నుంచి నేను సక్సెస్ఫుల్గా ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటావు. కానీ అదంతా అబద్ధ మాటలు, అబద్ధం, ఈ పెద్ద స్కామ్. ఓకేనా, ఇక నువ్వు 5,000 కొట్టంగానే నిన్ను బ్లాక్ చేస్తారు. ఇట్లానే మా చాలా మందికి జరిగింది. ఇప్పుడు నేను
స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరిగిందో ఒకటేసారి చెప్పేస్తా, ఒకసారి వినండి ఓకేనా. వీళ్ళు ఏం స్కామ్ చేస్తున్నారు అనేది షార్ట్ అండ్ సింపుల్ గా ఒకటే నిమిషంలో చెప్తా. వీళ్ళకి ఫస్ట్ మనం కాంటాక్ట్ అవుతాం, సోషల్ మీడియాలో చూస్తాం, మనము ఎట్లైనా జాబ్ల కోసం వెతుకుతున్నాం కాబట్టి మనకు కూడా ఒక 5-10 వేలు వస్తే మంచిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. పార్ట్ టైం జాబ్ చేయాల్సింది ఏం లేదు, ఇంటి దగ్గర నుండి చేసుడు, జస్ట్ ఫోన్లు వస్తే అటెండ్ చేసి 5,000 వస్తాయి, 10,000 వస్తాయి, 20,000 వస్తాయి అని చెప్పేసి మనం ఆశల పోతాం, హద్దులు దాడతాం. వాళ్ళకి ఫోన్ చేస్తాం, ఫోన్ చేయగానే వాడు ఏమంటారు అంటే ఫస్ట్ మీకు ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మాత్రమే అమౌంట్ పే చేయాలా 450, లేకపోతే చేయాల్సిన అవసరం లేదు అంటాడు. తర్వాత ఇంటర్వ్యూ అటెండ్ చేసిన తర్వాత నేను ఎట్లా ఒకట్లా సక్సెస్ఫుల్ గా నేను ఇంటర్వ్యూలో సక్సెస్ చేస్తాడు, ఇంటర్వ్యూ పాస్ అయిపోతావు. ఇంటర్వ్యూ పాస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంది అంటే నీకు జూమ్ మీటింగ్ ఉంటుంది. అంటే ఆల్రెడీ 450 పే చేసేసినావు, అవి గంగలు పోయినాయి కాదు, పోయినట్టే పైసలు. తర్వాత నెక్స్ట్ స్టెప్ నీకు జూమ్ మీటింగ్ ఉంటుంది. జూమ్ మీటింగ్ లో ఒక 2-3 గంటలు ఒరిపిస్తాడు, ఒరిపించి ఏదో ఒకటి అదొకటి ఇదొకటి చెప్తాడు. అన్ని అబద్ధ మాటలు, ఇక మనం నమ్మి మోసపోయేటట్టే ఉంటాయి ఆ మాటలు, మనకు తెలిసి ఎట్లన్నా అవన్నీ మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత అన్న అయిపోయిన తర్వాత సార్ నాకు ఐడి కార్డు వస్తా అంటే ఏం సపోర్ట్ చేయరు. నెక్స్ట్ ఏం చేయాలా అంటే నువ్వు 5,000 రూపాయలు సామాన్ కొనుక్కోవాలని అంటారు. సామాన్ కొనుక్కున్నాక ఇక నీకు జాబ్ వచ్చేసినట్టే, నీకు ఐడి కార్డు వస్తుంది, అన్న వస్తుంది, టెన్షన్ పడాల్సిన పని లేదు. నీకు నెలకు జీతం వచ్చి నీ చేతిలో పడితే అకౌంట్లు ఉంటాయి, నువ్వు తీసుకొని ఖర్చు పెట్టుకొని దింగం చేసుడే, ఎంజాయ్ చేసుడే అన్నట్టు మాట్లాడతాడు. అట్లనే మాట్లాడతారు, అట్లనే ఉంటాయి ఓకేనా. తర్వాత నువ్వు 5,000 కొట్టంగానే నిన్ను బ్లాక్ చేస్తాడు. తర్వాత నీ కాల్స్ అటెండ్ చేయడు, నేను బ్లాక్ చేస్తాడు, ఇంకేమిడికి అటెండ్ చేస్తాడు. అయిపోయింది, సత్యేనా సావుడు కొట్టం, మన పైసలు గంగల పోతాయి, కలాస్, ఇంకేం లేదు ఓకేనా. చేయాల్సింది ఏంది, లాస్ట్ వాళ్ళు చేస్తున్న స్కామ్ ఏంది అంటే 5,000 రూపాయలు వాళ్ళ స్కామ్. లాస్ట్ అంటే 5,000 రూపాయలు తీసుకోగానే కలాసిగా నీకు బొట్టు పెడతారు, పెద్ద బొట్టు పెట్టి నీకు దండం పెట్టి ఓం నమ శివాయ అంటారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు మన దగ్గర. చూసిండుగా, ఇది ఈ రోజు మన వీడియో. ఈ స్కామ్ గురించి బయటకు తీసుకొద్దామని నేను నిర్ణయించుకున్నా. తప్పకుండా వాళ్ళ కాంటాక్ట్ అయినా నేనే 450 పోగొట్టుకున్నా. 5,000 అడిగే లోపే నాతో మాట్లాడు బంద్ చేసి నా పైన అనుమానం వచ్చింది కాబట్టి, లేకపోతే ఇంకొక 5,000 కూడా కొడుతుంటే అవి కూడా కొట్టి మోసపోతుంటే నాకేం కాకపోతుంది. ఎందుకంటే నేను ఈ ఎక్స్పెరిమెంట్ చేసింది ఎందుకు అంటే మీ గురించి ఆలోచించి ఓకేనా. ఎందుకంటే మన ఇండియన్స్ కూడా, మన తెలుగు వాళ్ళు కూడా ఎవరు మోసపోతే నాకు నచ్చది. ఎందుకంటే ఒక్కోని మన మనిషిలాగా పుట్టినప్పుడు ఎవరిని మోసం చేయొద్దని చెప్పేసి నేను అనుకుంటా. ఈ మోసం చేస్తున్న కట్ల గురించి బయట పెడదాం అనుకున్నా, బయట పెట్టినా. నెక్స్ట్ టైం కూడా వేరే వాళ్ళ గురించి అట్లనే జరుగుతాయి, అవిటి గురించి కూడా బయట పెడతా, అవిటి గురించి కూడా మాట్లాడతా. ఇప్పుడు లాస్ట్ లో మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ టెలికాలర్ జాబ్స్, డాటా ఎంట్రీ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ 80% జాబ్స్ ఫేక్ ఓకేనా. 2-3 కంపెనీలు మాత్రమే నిజంగా జాబ్స్ ఇస్తాయి. నీకు జాబ్ చేయాలనుకుంటే డైరెక్ట్ కంపెనీకి పోయి అక్కడ వాళ్ళకు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాతనే మీరు జాబ్ లో జాయిన్ కండి. ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఏ జాబ్ కూడా మీకు డబ్బులు తీసుకొని ఇంటర్వ్యూ చెయ్యరు. ఇంటర్వ్యూ చేసినాక కూడా డబ్బులు అడగరు. ఎందుకంటే ఒక జాబ్ నీకు రావాలంటే నీకు మంచి క్వాలిఫికేషన్ ఉండాలా, నీకు అన్ని పట్టాలు డిగ్రీలు అన్ని ఉండాలా. అన్ని ఉంటేనే నీకు ఒక 5,000 అన్నా, లేకుంటే ఒక 25,000 నుంచి 30,000 జాబ్ అన్నా ఇస్తారు. పుకాట్ల ఎవరు జాబ్ ఇయ్యరు ఓకేనా, అర్థం చేసుకోండి. చేసేది ఏం లేదు, పుకాట్ల జాబ్లు ఇస్తున్నాం, మీకు 15,000 20,000 వస్తాయి. జస్ట్ 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది, ఇంటర్ పాస్ అయి ఉంటే సరిపోతుంది, అసలు ఏమీ అవసరం లేదు. మేమే అన్ని చూసుకుంటాం, మీరు జస్ట్ కాల్స్ వస్తే మీకు అటెండ్ చేయాలా, తెలుగు వస్తే సరిపోతుంది. ఈ అబద్ధ మాటలకైతే ఏం తక్కలేదు, జస్ట్ తెలుగు వస్తే చాలు, వేరే లాంగ్వేజ్ ఏం అవసరం లేదని చెప్పేసి అంటారు. ఇలాంటి మాటలు మాత్రం నమ్మకండి ప్లీజ్ ఓకేనా. నాకు మీరు మోసపోవడం అంటే నచ్చదు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోలు మరిన్ని రావాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఈ వీడియోని ఇంకొకరికి షేర్ చేయండి, వాళ్ళు మోసపోకుండా ఉంటారు ఓకేనా. నేను ఎందుకు సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నా అంటే నేను ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలి అంటే నాకు మీ సపోర్ట్ చాలా అవసరం. కాబట్టి నాకు మీరు చేసే సబ్స్క్రైబ్, మీరు ఇచ్చే లైక్, మీరు చేసే షేర్ నాకు చాలా బూస్ట్ గా అనిపిస్తాయి. అందుకోసమే అడుగుతున్నా. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి. ప్లస్ ఇలాంటి స్కామ్ల గురించి కూడా కొన్ని గురించి మాట్లాడుకుందాం. ఓకే రైట్, థ్యాంక్ యూ, ఉంటా. సైనింగ్ ఆఫ్, చందు నాయక్.